సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశచ్చానవలోకయన్. పద అర్థం చూద్దాం రండి. సమం సమంగా, కాయ శిరః గ్రీవం శరీరం తల మెడను, ధారయన్ ఉంచి, అచలం కదలకుండా, స్థిరః స్థిరంగా, సంప్రేక్ష్య చూస్తూ, నాసికా అగ్రం ముక్కు అంచును, స్వం తన, దిశః దిక్కులను కూడా, అనవలోకయన్ చూడకుండా. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, ధ్యానంలో మనస్సు స్థిరంగా ఉండాలంటే శరీరం కూడా స్థిరంగా ఉండాలి. అందుకే శరీరాన్ని, తలను, మెడను ఒకే రేఖలో సమంగా ఉంచాలి. అర్జున, కూర్చున్నప్పుడు వంగకూడదు, అటు ఇటు కదలకూడదు. శరీరం ఎంత స్థిరంగా ఉంటే మనస్సు కూడా అంత స్థిరంగా మారుతుంది. అలాగే దృష్టిని ఎక్కడికక్కడ తిప్పకూడదు. ముక్కు అంచు వైపు దృష్టిని నిలపాలి, ఇతర దిక్కులను చూడకూడదు. అర్జున, కళ్ళు బయటకు పరుగెత్తితే మనస్సు కూడా బయటకే పరుగెత్తుతుంది. దృష్టి స్థిరమైతే మనస్సు కూడా ఏకాగ్రమవుతుంది. అందుకే ధ్యానంలో శరీర స్థిరత్వం, దృష్టి స్థిరత్వం మనసు యొక్క స్థిరత్వానికి పునాది అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.